రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే మాదిరిగా గౌరవ డిప్యూటీ సీఎం గారు. ఈ ప్రోగ్రాం యొక్క సారాంశము ప్రతి యుఎల్బి, ప్రతి రూరల్ ఏరియా కూడా ప్రతి నెల 3వ శనివారము ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇటు ప్రభుత్వ యంత్రాంగము క్లీన్లీనెస్ యాక్టివిటీస్ ముఖ్యంగా టేకప్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వటం జరిగింది. దానిలో భాగంగా క్లియర్ గైడ్లైన్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు నిన్న జరిగినటువంటి సిఎస్ గారు, తర్వాత వివిధ శాఖల అధికారుల యొక్క వీడియో కాన్ఫరెన్స్లో తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో దీనికి సంబంధించి రేపటి ప్రోగ్రాం సంబంధించి సక్సెస్ఫుల్గా నిర్వహించేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాం. దీనిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఇది ప్రోగ్రాంకి సంబంధించినటువంటి టైటిల్. దీంట్లో ఏంటంటే ప్రతి నెల 3వ శనివారము ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కి అనుగుణంగా యాక్టివిటీసు అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్, వివిధ డిపార్ట్మెంట్స్, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేది. దానిలో భాగంగా ఈ జనవరి మంత్కి న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది ఒక థీమ్ అన్నమాట. అంటే మనకి బిగినింగ్ కాబట్టి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానిలో భాగంగా. అందుకని డిస్ట్రిక్ట్ లెవెల్లో యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండ్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే రేపు 8 to 8:30 మధ్య కలెక్టరేట్ దగ్గర నుంచి ఇక్కడ ట్రావెలర్స్ బంగ్లా వరకు ఒక 2,000 మందితో ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ర్యాలీ తదనంతరము మానవహారంగా ఫామ్ అయ్యి అక్కడ ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ శాఖల అధికారులు కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అదే మాదిరిగా ఎమ్మెల్సీస్ ఉన్నారు, తర్వాత మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్స్, వీళ్ళందరికీ కూడా మేము ఇంటిమేషన్ ఇవ్వబోతున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా ఇదే మాదిరిగా ర్యాలీసు, మానవహారం, ఫ్లెడ్జ్ యాక్టివిటీస్ టేకప్ చేయమన్నాం. ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కూడా ఈ హాట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో గార్బేజ్ డంప్స్ కానీ, లేకపోతే డ్రైన్స్ బ్లాకేజెస్ కానీ, అట్లనే ఇవి ఏంటంటే బుషెస్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఐడెంటిఫై చేసుకొని ఇవి మొత్తం కూడా క్లియరెన్స్ రేపు పెట్టుకోవడం జరిగింది. కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోకల్గా మీరు ప్రొవైడ్ చేసుకోమని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అదే మాదిరిగా ఒక 4-5 సెక్రటేరియట్ కలిపి ఒక నోడల్ ఆఫీసర్స్ పెట్టాము మనం జిఎంసీ పరిధిలో. ఈ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సెక్రటేరియట్స్కి వెళ్ళిపోయి వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని యాజ్ పర్ ప్రోటోకాల్ అక్కడ లోకల్ కార్పొరేటర్ గారిని ఇన్వాల్వ్ చేయాలి. అట్లనే ఎవరైనా విఐపీస్ ఉంటే వాళ్ళని, స్టేక్ హోల్డర్స్, ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మొత్తాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని అట్లీస్ట్ ఒక సెక్రటేరియట్లో కనీసం 150 నుంచి 200 తగ్గకుండా ర్యాలీ కండక్ట్ చేసుకోవడంతో పాటు అనేక కార్యక్రమాలు చేయమని చెప్పేసి వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. అట్లనే ఈరోజు నేను ఈ నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్తో ఈరోజు 4 o'clock ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాము. సో వాళ్ళతో ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేయబోతున్నాను. రేపటి రోజున జరిగే కార్యక్రమంలో ఎక్కడైనా సరే వాళ్ళు పాల్గొనాలని అనుకుంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే వాళ్ళందరినీ రేపు ఇక్కడ 10 గంటలకి ఒక ప్రైవేట్ బస్సెస్ 2 లేదా 3 వాళ్ళు నెంబర్ని బట్టి తీసుకొని మనకి జిందాలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దగ్గర మనకి అక్కడ మీ అందరూ తెలుసు అది డంపింగ్ యార్డ్ గతంలో. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డు గతంలో పోసినటువంటి గార్బేజ్ అంతా కూడా మన లెగసీ వేస్ట్ అంటారు దాన్ని ఇప్పుడు ట్రీట్ చేస్తూ ప్రాసెస్ నడుస్తుంది. ట్రీట్మెంట్ దాదాపు 4,80,000 మెట్రిక్ టన్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం ఇనిషియల్గా. అందులో నుంచి ఇప్పటికే 3,40,000 దగ్గర మెట్రిక్ టన్స్ క్లియర్ చేయడం జరిగింది. మిగతాది కూడా మార్చి ఎండింగ్కి క్లియర్ చేయాలని టార్గెట్కి పెట్టుకున్నాం. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా సీనియర్ సిటిజన్స్కి కలెక్టర్ గారు నేను
ఇద్దరం వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చూపించాలనేది ప్లాన్ చేసుకుంటున్నాం. దాంతోపాటు మన ఏటుకూరు దగ్గర వర్మి కంపోస్ట్ యూనిట్స్, అట్లనే విండో కంపోస్ట్ యూనిట్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ గార్బేజీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇదంతా కూడా వాళ్ళకి మేము డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇదనే కాకుండా సపోజ్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ విల్లింగ్ ఉంటే నేషనల్ హైవే మీద బోత్ సైడ్స్ కూడా కొన్ని అక్కడక్కడ ఈ ప్లాస్టిక్ కవర్స్ రకరకాల గార్బేజ్ మాకు కనబడుతుంది. అది కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒక యాక్టివిటీ లాగా పిక్ చేసుకోవటం, చిన్న చిన్న డస్ట్బిన్లో వేసుకోవటం, ఇది అలా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాం రేపటి రోజున. కాబట్టి దీనిలో నేను నగరపాలక సంస్థ తరపున నగరంలో ఉన్న ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా హోమ్ కంపోస్టింగ్ మెకానిజంని డెవలప్ చేసుకోండి. దానికి కావాల్సినటువంటి సపోర్టు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి టెక్నికల్ టీము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదే మాదిరిగా క్లస్టర్ కంపోస్టింగ్ అంటే, క్లస్టర్ అంటే సపోజ్ ఒక కాలనీలో ఉన్నటువంటి వెట్ వేస్ట్ అంతా అక్కడ ఏదైనా ఒక పబ్లిక్ ప్లేస్ చూసి అక్కడ కంపోస్టింగ్ యూనిట్ మనం ఆల్రెడీ మన కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి కొన్ని, ఇంకా దాన్ని రాబోయే రోజుల్లో కూడా బిగ్ వేలో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లనే ఐటీసీ వారు, కొన్ని ఎన్జిఓస్ లైక్ మానవత, అవగాహన, ఇలాంటి వాళ్ళు కొంతమంది ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్స్, తర్వాత రెడ్ క్రాస్, తర్వాత లయన్స్ క్లబ్, ఇట్లాంటి అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ యొక్క సహకారంతో ఈ కంపోస్టింగ్ ప్రాసెస్, తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఎట్ సోర్స్ లెవెల్, అట్లనే 100% గార్బేజ్ కలెక్షన్, ఇవన్నిటిని కూడా బిగ్ వేలో ప్రమోట్ చేసుకోబోతున్నాం. దీనిలో గవర్నమెంట్ యొక్క గోల్ ఏంటంటే, ఈ ప్రోగ్రాం ద్వారా మరి 100% డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఏప్రిల్ 2025కి 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి. ఇది ఫస్ట్ టార్గెట్. తర్వాత 100% సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఎట్ సోర్స్ లెవెల్ అక్టోబర్ 2025కి. అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ అనేది 100% సోర్స్ లెవెల్ అంటే డోర్ స్టెప్, అది కమర్షియల్ అయితే షాపులు అట్లా 100% సైంటిఫిక్ ట్రీట్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ఇది కూడా డిసెంబర్ 2026కి కావాలనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 100% రెమిడియేషన్ ఆఫ్ లెగసీ వేస్ట్ అక్టోబర్ 2025. సో నేను ఇందాక చెప్పినట్టు లెగసీ వేస్ట్ అంటే మనకు ఆల్రెడీ నాయుడుపేట దగ్గర ఎక్కడైతే డంప్ అయి ఉందో అదంతా కూడా ట్రీట్మెంట్ చేసి అక్కడ ఫిల్ చేస్తున్నాము. తద్వారా సాయిల్ ఏమంటే పొల్యూషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ కానీ, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కానీ జరగకుండా ఉంటుంది. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అట్ సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు చాలా ఇంట్రెస్టింగ్గా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ట్రీట్మెంట్ గురించి. కాబట్టి మన దగ్గర కూడా అక్టోబర్ 2025కి ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది కూడా టేకప్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లిటర్ ఫ్రీ అండ్ జీవీపీ ఫ్రీ కమ్యూనిటీస్ డిసెంబర్ 2025కి. అంటే లిటర్ ఫ్రీ ఓపెన్ డెఫికేషన్ లేకుండా, తర్వాత జీవీపీస్ అంటే ఎక్కడైతే గార్బేజీ ఎక్కువగా డంప్ అయి ఉందో అలాంటివన్నీ కూడా క్లియరెన్స్ చేసుకుంటూ డిసెంబర్ 2025కి అది మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత 100% యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ అక్టోబర్ 2027. అంటే యూజ్డ్ వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించి మన గుంటూరు కార్పొరేషన్లో మెకానిజం లేదు. ఎందుకంటే మీకు తెలుసు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అర్ధంతరంగా ఆగిపోయింది. దానికి కావాల్సినటువంటి ఎస్టీపీస్ అన్నీ కూడా కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, కొన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. దాని మీద కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నారు. కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి, ఈ గుంటూరు అత్యంత వేగంగా గ్రో అవుతున్న సిటీ కాబట్టి డెఫినెట్గా దీని విషయంలో కూడా త్వరలో ఎస్టీపీల కన్స్ట్రక్షన్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసేదానికి మరి అక్టోబర్ 2027కి యూజ్డ్ వాటర్ 100% ట్రీట్మెంట్కి సంబంధించి జరగాలి కాబట్టి ఆ దిశగా కూడా అడుగులేయటం జరుగుతుంది. తర్వాత 100% ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్ డిసెంబర్ 2025కి ఎక్కడా కూడా ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ లేకుండా విలేజెస్ కానీ ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కానీ ఇవన్నీ కూడా టార్గెట్గా పెట్టుకొని దీని ప్రకారం యాక్షన్ ప్లాన్ ప్రతి నెల ఒక్కొక్క యాక్టివిటీ తీసుకోవటం, దాన్ని బేస్ చేసుకొని ఈ టార్గెట్స్ రీచ్ అయ్యే విధంగా అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం జరుగుతుంది. సో ఈ క్రమంలో మీకు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా వైడ్ పబ్లిసిటీ రిగార్డింగ్ శానిటేషన్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా వస్తే తద్వారా మేము కూడా రెస్పాండ్ అవ్వడానికి, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని ప్రజలందరూ విరివిగా పాల్గొనమని చెప్పేసి
వాళ్ళ ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకోవటం, తర్వాత సరౌండింగ్స్ శుభ్రం చేసుకునే క్రమంలో వాళ్ళు కానీ పాల్పంచుకుంటే, అట్లా ప్రతి ఒక్కరు అనుకుంటే డెఫినెట్గా గుంటూరు నగరం యాజ్ వెల్ యాజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ కూడా మరి శుభ్రమైనటువంటి ప్రదేశంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వెజిటబుల్స్ నుంచి వచ్చే వేస్ట్ ఇది వేసుకొని ఒక కెమికల్ చిన్న ఒక టైప్ ఆఫ్ కెమికల్ వేసుకొని దాన్ని రోజు ఇట్లా షేక్ చేసుకుంటే 42 days తర్వాత అది కంపోస్ట్గా కన్వర్ట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో గార్డెన్కి వాళ్ళకి ఉపయోగించుకుంటారు. అప్పుడేంటి వెట్ వేస్ట్ మొత్తం అక్కడ కటాప్ అయిపోతుంది. ఇంకా మనకు వచ్చేది డ్రై వేస్ట్. డ్రై వేస్ట్లో కూడా 2 types. ఒకటి రీసైకిలబుల్ ఉంటుంది. రీసైకిలబుల్ అనేది మీ అందరికీ తెలుసు, ఎవరైనా పర్చేజ్ చేస్తారు. రీసైకిలబుల్ కూడా మేము రాబోయే రోజుల్లో వీఆర్ ప్లానింగ్ రీసైకిలబుల్ ఐటమ్స్ ఇంట్లోనే వాళ్ళు సేఫ్గా ఒక సెగ్రిగేట్ చేసుకొని అది ఇస్తే తద్వారా కార్పొరేషనే వాళ్ళకి కొంత అమౌంట్ కూడా పే చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇక మిగిలిన వేస్ట్ అసలు దేనికి పనికిరాదు అనుకున్నది అది మనం తీసుకెళ్ళి ఇక్కడ జిందాలు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి ఇస్తున్నా వాళ్ళు దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటారు. అంటే ఇంకా ఇది ప్రొలాంగ్ చేయటం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ యాజ్ ఆఫీసర్ నేను చెప్పాల్సినది చెప్పేశాను, అనేక సందర్భాలు చెప్పాను. ఇక అది ఇంకా అదే పని కంటే నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, నేను బుర్ర పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో నేను ఏమి మాట్లాడదలుచుకోవాలి. అదే నేను అంటున్నా, నేను యాజ్ ఆఫీసర్ నేను ఏం చేయాలో చేస్తాను కూడా రాబోయే రోజుల్లో కూడా. శ్రీనివాసులు అంటే నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు, నేను ఎలా ఉద్యోగం చేస్తాను ఎలా ఉంటాను అనేది అందరికీ తెలుసు. మీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నామంటే దర్ ఇస్ నో మీనింగ్. ఓకే, నేను ఆల్రెడీ మేయర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేశారు. జిఎంసీ వర్షన్ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ చేయడం జరిగింది. 2 నోటిఫికేషన్ల నేపథ్యంలో 3 నెలల దాకా మీటింగ్ పెట్టే అవకాశం లేదని వాళ్ళకి ఎవరన్నారు 3 నెలల దాకా పెట్టకూడదు? ఆఫ్టర్ ఎలక్షన్స్ వీ కెన్ కండక్ట్ అట్ ఎనీ టైం. ఈ ఎలక్షన్ అయిపోగానే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వస్తుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అది నా ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి నాకు ఐడియా లేదు అండి. ఏ కుంభకోణం కూడా అది ఎవరు చేసినా, ఒక ఆఫీసర్ చేసినా ఇంకొకరు చేసినా, ఏ కుంభకోణం అదే చెప్తున్నా, ఏ కుంభకోణం కూడా బయటపడకుండా ఉండదు. ఎందుకంటే మీ అందరికి తెలియాల్సిన విషయం, స్పెషల్ ఆడిట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ జిఎంసి. నేను వచ్చిన తర్వాతనే స్పెషల్ ఆడిట్ టీమ్ని లెటర్ రాసి నేను తెప్పించుకున్నాను. బికాజ్ 80 lakhs వర్త్ మీకు ఒక కాంట్రాక్టర్కి చెల్లించాల్సిన పేమెంట్స్ ఇంకొక కాంట్రాక్టర్కి పే చేశారు. అంటే ఎవరో తెలియదు వాళ్ళు. మరి ఇన్ని చెక్స్ ఉన్నప్పుడు అలా ఎలా జరగడానికి అవకాశం? దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? వాళ్ళ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెట్టాము. 80 lakhsతో పోతుందంటే పోదు, ఇంకా దాని వెనుక చాలా ఉంది. అందుకే స్పెషల్ ఆడిట్ టీమ్ని మా డైరెక్టర్ గారికి రాసి స్పెషల్ ఆడిట్ టీమ్ని వచ్చారు. వాళ్ళు స్పెషల్ ఆడిట్ జరుగుతుంది. దీంట్లో కొంతమంది నాన్ కోఆపరేషన్ ఉన్నారు. ఇది ఎట్లా సెట్ చేయాలో చేస్తున్నాము. బ్యాంకర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ఈ జిఎంసిలో చాలా ఎక్కువ నడిచింది. అదంతా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ కమిషన్ నాకు ఉంది. ఎందుకంటే ప్రజలకి సమాధానం చెప్పాలి, నా ఉన్నతాధికారులకు నేను సమాధానం చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎస్కేప్ అవడానికి ఛాన్సెసే లేవు. మీరు చూసారు, ఆల్రెడీ కొన్ని నేను స్టెప్స్ తీసుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, మేజర్గా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అది ఎవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినా, స్టాఫ్ ఇన్వాల్వ్ అయినా, ఇంకొక రకంగా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా చట్ట ప్రకారం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అది తీసుకోవడం తథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.